హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్దమ్మ తల్లి బోనాల లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే నాలుగవ రోజు అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట జరిగాక అమ్మవారికి ఒడిబియ్యం పోసి అలా అయితే కంప్లీట్ అయింది. ఆ రోజు సాయంత్రం అయితే నేను మా పాపకి మెహందీ పెట్టుకున్నాము. నేనైతే ఇలా పెట్టుకున్నాను. నాకు వచ్చిన విధంగా ఏదో వచ్చిన డిజైన్ అయితే వేసుకున్నాను. పాపకు కూడా పెట్టాను. పాప పడుకున్నాక పెట్టాను. మెలకువతో ఉంటే తొందరనే కడిగేసుకుంటుందని ఇక పడుకున్న తర్వాత అయితే పెట్టాను పాపకు. ఇది బోనాల రోజు ఉదయం అండి. ఆ రోజైతే ముగ్గు నేను ఇలా వేశాను. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా ముగ్గులు రావు. నాకు వచ్చిన విధంగా వేశాను. ఆ రోజు ఉదయం అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇదంతా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఖాళీ ప్లేసు. సమ్మర్లో అయితే ఖాళీగా ఉన్నాము. ఏ ఒక్క పండుగ జరగలేదు, కానీ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఈ పండుగలు స్టార్ట్ అయ్యాయి. స్కూల్ స్టార్ట్ అయితే 10 days అవుతుంది. ఇక స్కూల్కి లీవ్ పెట్టేసి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఏమంత పెద్ద క్లాసులు అయితే జరగవు కదా. మళ్ళీ అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం జరుపుకుంటున్న పెద్ద పండుగ కాబట్టి తప్పనిసరిగా వచ్చేసాము. ఇక బోనాల రోజు పొద్దున్న అయితే ఊరి చుట్టూ బలి చల్లాలి, అందరూ రావాలని అయితే మైకులో చెప్పి ఊరి చుట్టూ అవన్నీ పట్టుకొని అయితే తిరుగుతున్నారు డప్పు చప్పులతోటి. ఈ బలి చల్లడం అంటే ఏంటో మీకు తెలుసా? మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బలి చల్లడానికి అయితే సంబంధించినవన్నీ ట్రాక్టర్లో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే కొబ్బరికాయ తీసుకువెళ్తున్నారు. బలి చల్లడానికి కావాల్సినవన్నీ అయితే గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, బియ్యం, ఇంటికి కొన్ని బియ్యం ఇచ్చారన్నమాట. అవన్నీ పట్టుకొని ట్రాక్టర్లో వేసుకొని తిరుగుతున్నారు. ఇక అందరైతే వెళ్ళారు. సంఘం వాళ్ళు, వీళ్ళే ఆ బలి చల్లే వాళ్ళు. ఇక మా నాన్న కూడా రెడీ అయి వెళ్తున్నాడు. అన్ని కార్యక్రమాలు అయిపోయాక సాయంత్రం బోనాల కోసం అయితే రెడీ అయ్యి కొన్ని పిక్స్ తీసుకున్నాం. తను మా పాప, మా బాబు, పాప నేను, మా కోడలును, మా బాబు, మా ఆయన, మా అక్క వాళ్ళు, మా అమ్మ. ఇక అందరం రెడీ అయ్యి బోనాల కోసం అయితే ఎదురు చూస్తున్నాము. మా అమ్మ హాయ్ చెప్తుంది. తను మా అక్క వాళ్ళు అయితే బోనాల రోజే వచ్చారు. వాళ్ళకు బావకి డ్యూటీ ఉండడం వల్ల వీలు కాక ఆ రోజే వచ్చారు. ఆడ కూర్చున్నది అయితే మా అత్తమ్మ. ఇక బోనం రెడీ చేసి పెట్టారు. దీపం అయితే వెలిగేయలేదు. బోనాలు ఇంటి దగ్గర దాకా వచ్చాక వెలిగిద్దాంలే అన్నట్టుగానైతే అలా పెట్టేశారు. చీకటి అయింది. నైటు 8 అయింది కావచ్చు. అప్పుడే కొంచెం వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. వర్షం ఫుల్గా పడితే బోనాల కాడికి వెళ్ళాం కావచ్చు. ఇక రెడీ అయిందంతా వేస్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ వర్షం కొంచెం తుప్పురుగా పడి ఆగిపోయింది. ఇక వర్షం ఆగిపోయాక అందరం అయితే బయట నిల్చొని మాట్లాడుకుంటున్నాం. ఎవరి గ్యాంగులు వాళ్ళకే. పిల్లలతోటి అయితే ఇల్లు హడావిడిగా ఉంది. ఇక చుట్టాలు, పిల్లలు అందరు హడావిడిగా ఉంది. బోనాలు అయితే ఇంటి దగ్గర దాకా వచ్చేసాయి. డప్పు చప్పులు, డీజే బాక్స్లతోటి అయితే మొత్తం ఊరంతా దద్దరిల్లేటట్టు పెట్టారు. ఆ సౌండ్కి డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ చేయాలన్నంత ఊపు వస్తుంది కదండి. నాకైతే పెద్దగా డ్యాన్స్ రాదు. ఇక బోనాలు అయితే ఇంటి దగ్గర దాకా వచ్చేసాయి. ఆ సౌండ్ మొత్తం ఘోరంగా వస్తుంది, డీజే సౌండ్. బోనాలు చేసిన వాళ్ళే కాకుండా ఊరు మొత్తం కదిలిందండి. ఆ రోజైతే ఫుల్ సందడిగా ఉంది ఊరంతా. ఈ పెద్దమ్మ బోనాల పండుగ అయితే హై లెవెల్లో జరిగింది. ఈతను కాటిపాపల వాళ్ళు అంటారు వీళ్ళని. ఈ పెద్దమ్మ తల్లి బోనం అయితే వాళ్ళే వచ్చి ఎత్తాలి. అతనైతే వచ్చి బోనం చుట్టూ కొబ్బరికాయ తిప్పి కొబ్బరికాయ కొట్టి అమ్మకైతే బోనం ఎత్తాడు. ఈ బోనాలు 8 గంటలకి స్టార్ట్ అయ్యాయి. మా ఇంటి దగ్గర నుండి అయితే 8 గంటలకు బయలుదేరాయి. ఇక పెద్దమ్మ తల్లి వేషం, పోతురాజుల వేషాలు వేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ డప్పు చప్పులతోటి, డీజే బాక్సులతో అయితే బోనాలు చాలా ఆడంబరంగా వెళ్ళాయండి. మీకెంతమందికి ఇష్టమండి పండుగలు ఇలా జరుపుకోవడము? అందరం కలిసి ఒకే దగ్గర ఇలా పండుగలు జరుపుకుంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఆ సంతోషమే వేరండి ఈ పండుగలు అంటే. ఈ పండుగలు వేరే లెవెల్ జరుగుతాయి పల్లెటూరులో. ఇక బోనాలు ఎలా వెళ్ళాయి, డ్యాన్సులు ఎలా చేశారో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి.
మరొక చౌరస్తా అండి. చౌరస్తా అంటే 3 బాటలు కలిసిన చోట ఇలా ముగ్గులు వేసుకుంటూ ఆ ముగ్గులను తొక్కుకుంటూనైతే డ్యాన్సులు వేశారు. ఇక్కడ అగ్గిగుండం గీశారు. గుండం గీసి చుట్టూ మంట పెట్టి అయితే ఆ మంటలో డ్యాన్స్ చేశారు. ఎలా చేశారు అనేది చూసేయండి. ఒకవైపు ఈ డ్యాన్సులు, మరోవైపు డీజే డ్యాన్సులు. ఆటంకం లేకుండానైతే ఏ గొడవ లేకుండా అమ్మవారికి బోనం సమర్పించారు. ఇక బోనాల తెల్లారైతే మేకను కోసి వంటలు అయితే చేశారు. ఏమేమి వండారో చూసేయండి. ఇదైతే మటను, ఇక్కడ గుడాలు, మా బావ అయితే గుడాలు అలా ఇసుక లేకుండా చేస్తున్నాడు. ఇది చికెను, మటను, చికెను, గుడాలు వేశారు. అక్కనైతే పిల్లలకు అన్నం వడ్డిస్తుంది. ఆ వంటలు అయ్యేసరికి అయితే మధ్యాహ్నం 1 అయింది కావచ్చు. ఇక పిల్లలు ఆకలితో ఉన్నారని అయితే పిల్లలకి ఫస్ట్ వడ్డించింది. ఇక పిల్లలకు అక్క వడ్డించాక అక్కని కూర్చోమని నువ్వు కూడా తిను అని అయితే నేను అక్కకు అన్నం పెట్టాను. ఇక అక్కకి అన్నం పెట్టాక అందరికీ ఒకసారి వీడియో తీద్దామని హాయ్ చెప్పండిరా అంటే హాయ్ చెప్తున్నారు. వాళ్ళకి థమ్స్అప్లు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మా మామయ్యను మా నాన్న, వీళ్ళ సిట్టింగ్ వీళ్ళకి ఇక్కడ కింద కూర్చోరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చైర్లు వేసుకొని కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళు మా అన్నయ్య వాళ్ళ గ్యాంగు, మా బావ, మా అన్నయ్య ఇక్కడ అందరు కూర్చున్నారు. తన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్. ఇక వీళ్ళ సిట్టింగ్ వీళ్ళే అండి. వీళ్ళు తెచ్చుకున్నారు. నేను వీడియో తీస్తుంటే మమ్మల్ని ఎందుకు తీస్తున్నావు అని అంటున్నారు. వాళ్ళు వద్దని చెప్పినా కూడా నేను వీడియో తీశాను. ఇక తినడం అంతా అయిపోయాక ఇక మా ఆయన అయితే వచ్చి డ్యాన్స్ చేద్దాం రా అని అయితే అందరినీ లాగుతున్నాడు. ఎవరు రామంటారు. మా అన్నయ్య అయితే అస్సలే వాడు ఒక్కసారి కూడా ఒక్క స్టెప్ కూడా వేయలే. పుట్టిన కాడ నుండి మేము ముగ్గురం అంతే, మాకు డ్యాన్సులు రావు. ఇప్పుడు మా అక్క చేస్తుంది. మా అక్క వాళ్ళ పిల్లలు నేర్పిస్తే తను చేస్తుంది. కానీ నాకు కొంచెం వచ్చు. ఎవరు చేయమన్నాక నువ్వును ప్రవీణ్ చేయమని మా అక్క అయితే నన్ను నెట్టుతుంది. నాకు సచ్చే అంత సిగ్గు డ్యాన్స్ చేయడం అంటే. మళ్ళా అందులో అక్కడ బావ వాళ్ళు ఉన్నారు. నేను చేయనంటే చేయనన్నా. ఇక మా ఆయన అయితే ఆగుతలేడు. బాసింగ బలాలే సాంగ్కి అయితే ఇక చేస్తాడు. స్టెప్లు వేసిండు. ఆయన ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కానీ నేనైతే వేయలేదు. ఇక ఎంత బలవంతం చేసినా వేయలేదు. మా అన్నయ్య వాళ్ళని రమ్మన్నా కూడా మా అన్నయ్య వాళ్ళు వెళ్ళలేదు. ఇక ఆయన అట్లా 2 స్టెప్పులు ఊగి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఈ డీజే బాక్స్ అక్క వాళ్ళదే. ఏ పండుగ అయినా తీసుకొని వస్తారు. ఆ బాక్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తాము. ఇక మేమైతే ఎవరం చేయలేదు. మా ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. ఇంతే ఫ్రెండ్స్. ఇక మా వీడియోలు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో బాగా లెంత్ అయింది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.